అక్కడి మట్టిలో కలపాలని. ఎందుకంటే మీరు అక్కడికి రాకుండా. మీరు రారులే, ఎందుకంటే ఈ అస్థికలు కూడా మా శరీరంలో అవశేషాలే. వీటిని తాకారంటే మీకు ఇహలోకము ఇంకా పరలోకము రెండూ నాశనమైపోతాయి. ఎందుకంటే ఇది మీరే చెప్పారు. అందరి ముందు చెప్తున్నాను, ఎందుకంటే తర్వాత మీరు ఎవరూ ఇలా అనుకోకూడదు, మాకెవరికీ తెలియదని. ఇప్పుడు నిర్ణయం అయిపోయింది. ఇక మీరెవరూ కూడా మా నీళ్ళని పాడు చేయడానికి బావి దగ్గరికి రాలేరు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు మా బావి దరిదాపులకు కూడా రారు. ఏమైంది స్వామి? మీలాంటి వాళ్ళు అంటూ ఉంటారుగా, చిన్న జాతి వాళ్ళకి తెలివితేటలు ఉండవు అని. ఇప్పుడు చూశారుగా ఈ భీమ్రావుని. ఈ పిల్లవాడు మీ అందరి మెదళ్ళకి పట్టిన బూజును దులిపేశాడు. ఒక విషయం తెలిసింది. సతారా నుంచి పోలీసు అధికారులందరూ వెళ్ళిపోయారంట. వాళ్ళకి నమ్మకం కుదిరింది ఇక్కడ మళ్ళీ ఎలాంటి అశాంతి వాతావరణం ఉండదని. చివరికి మనమే గెలిచాం. గురువుగారు, గెలిచాము, కానీ దానికోసం చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ధన్యవాదాలు గురువుగారు. ఈ పోరాటంలో మీరు కూడా మాకు తోడుగా ఉన్నారు. భీమరావు, నేను నీ ప్రతి పోరాటంలోనూ నీకు తోడుగా ఉంటాను. ఇక మీరందరూ మీ ఇళ్ళకి వెళ్ళండి. ఎలా ఉండేవాళ్ళమో అలాగే ఉందాం. మనందరికీ ఏదైతే జరిగిందో దాన్ని ఒక పీడకలు అనుకుని మర్చిపోదాం. రాములు బాబాయ్కి నిజమైన శ్రద్ధాంజలి ఏంటో తెలుసా? మనం నిరంతరం సంఘర్షణ చేస్తూ ఉండడమే. చాలా కృతజ్ఞతలు రామ్జీ.
పురంజన్, మనం ఈ దుఃఖాన్ని, బాధని నెమ్మదిగా ధైర్యంగా అధిగమించాల్సి ఉంటుంది. మేమందరం నీకు తోడుగా ఉన్నాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. నిజమైన శ్రద్ధాంజలి అంటే ఇది కాదు. నా దృష్టిలో నిజమైన శ్రద్ధాంజలి అంటే ప్రతీకారమే. ఇలా నా మనసు శాంతించదు రామ్జీ, ఇలా అస్సలు శాంతించదు. శ్రద్ధాంజలి అంట. శ్రద్ధాంజలి ఎలా కట్టిస్తారో నేను చూపిస్తాను. మా బాబాయ్కి ఇదే అసలైన శ్రద్ధాంజలి. ఇదే అసలైన శ్రద్ధాంజలి. పురంజన్ ఆగు. ఎవరు పిచ్చి పట్టిందా? మర్యాదగా నన్ను వదిలేయండి, లేకపోతే ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను. పిచ్చి పట్టిందా ఏంటి? పిచ్చి పట్టిందా? పురంజన్ ఆగు. పరిగెత్తండి, పరిగెత్తండి. రామ్జీ, 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 ఏమైంది? పురంజన్కి పిచ్చి పట్టినట్టుంది. వాడు కర్ర పట్టుకుని బయలుదేరాడు. ఆయన ఖచ్చితంగా వాళ్ళని కుట్టడానికే వెళ్ళుంటాడు. మనం ఆయన ఆపాలి నాన్న, లేకపోతే వాళ్ళు బాబాయ్ని కూడా చంపేస్తారు. అత్త, ఇప్పుడే వస్తాం. ఏయ్! కర్ర కింద పడేయ్. వీడిని కొట్టండి. రండి, రండి, ముందుకురా, ముందుకురా, నువ్వు ముందుకు వచ్చి ఆ కర్రతో కొట్టు. కర్ర కింద పడి పురంజన్, పడి. రే పురంజన్, నిన్ను పురంజన్ కొట్టండి, కొట్టండి వాడిని. ఏయ్! ఏయ్! ఆగండి సోదరులారా, వీడు నా మీద దెబ్బేసి చాలా పెద్ద తప్పు చేశాడు. సోదరులారా, వీడు ఇంట్లో వాళ్ళందరినీ వీడితో పాటే తగలబెట్టేద్దాం. వీడి కుటుంబాన్ని అంతం చేసేద్దాం. వీడికి బాగా తెలిసి రావాలి. మన పెద్ద జాతి వాళ్ళతో విరోధం పెట్టుకుంటే పరిణామం ఎలా ఉంటుందో తెలియాలి. నేను మీ అందరికీ చెప్తున్నాను, నా కుటుంబానికి ఏమన్నా అయిందే అనుకో, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను, అందరినీ చంపేస్తాను. నువ్వు మమ్మల్ని బెదిరిస్తావురా? సోదరులారా, ఒక పని చేయండి, త్వరగా తాడు తీసుకురండి. ముందు ఇండి కోళ్ళు చెదురు కొట్టి పడేద్దాం. త్వరగా వెళ్ళి తాడు తీసుకురండి. పురంజన్ బాబాయ్, పురంజన్, పురంజన్ ఎక్కడున్నావు? పురంజన్ బాబాయ్. పురంజన్ ఉన్నాడే, వీడిని వెళ్ళొద్దని చెప్పాను. పదండి, లేకపోతే వాడు ఏం చేస్తాడో ఏమో. నేను ఇటు వెళ్ళి చూస్తాను. తొందరగా వెళ్ళండి. ఒకవేళ నా కుటుంబానికి ఏమన్నా అయింది అనుకోండి, నేను మిమ్మల్ని ఎవరిని వదలను. వీడి చేతులు కట్టేయండి. గట్టిగా. పురంజన్! పురంజన్ బాబాయ్, బాబాయ్! పురంజన్ బాబాయ్. పురంజన్! భీమాబాయ్,
ఇటు వెళ్ళి చూద్దాం. గుర్తు పెట్టుకోండి, ఒకవేళ నా కుటుంబానికి ఏమన్నా అయినా చిన్న గాయమైనా సరే మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టను. ముందు నువ్వు బతికితే అప్పుడు నీ కుటుంబాన్ని కాపాడుకుందువు గాని. పురంజన్! పురంజన్ బాబాయ్ బాబాయ్! పురంజన్ బాబాయ్ బాబాయ్! పురంజన్! పురంజన్ బాబాయ్ పురంజన్ బాబాయ్! బాబాయ్ వదిలిపెట్టను. బాబాయ్! పురంజన్ బాబాయ్ ఆ గొంతు పురంజన్దే. ఆ మాటలు ఎక్కడి నుంచి వినిపించాయి? కానీ ఇక్కడ ఎవరు లేరు. చుట్టుపక్కల కూడా ఎవరు కనిపించట్లేదు. ఎవరిని అడగాలి? కుంపదీసి వాళ్ళందరూ కలిసి బాబాయ్ని... లేదు లేదు. లేదు లేదు, ఏం మాట్లాడుతున్నాను? ఓ పని చేద్దాం, మనం అందరం విడివిడిగా వెళ్ళి వెతుకుదాం. వెళ్ళండి. పురంజన్! బాబాయ్! చేతన్, ఈ శుభకార్యాన్ని నువ్వే చెయ్యి. వెళ్ళు. పురంజన్ బాబాయ్ పురంజన్ బాబాయ్ పురంజన్ బాబాయ్ పురంజన్ బాబాయ్ నీకేమాత్రం సిగ్గనేది లేదా? ఇలా గొంతు చించుకుని ఈ ప్రకృతి ప్రశాంతతకి భంగం కలిగిస్తున్నావు? లేకపోతే మీ పుట్టుకే ఈ ప్రపంచ శాంతికి భంగం కలిగించటానికి జరిగిందా? పురంజన్ బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు.
ఆయన్ని ఎవరో తీసుకువెళ్ళి ఉంటారు. నేను ఆయన వెతుకుతున్నాను. బుద్ధి కుశలత బాగానే ఉంది, వాస్తవం పట్ల అవగాహన లేదు. అందుకే శబ్ద ప్రయోగం చేస్తున్నావు. మంచిదే, అందుకే ఆచితూచి అడుగు వేస్తున్నావు. పురంజన్ బాబాయ్, పురంజన్ బాబాయ్. వెళ్ళు వెళ్ళు, కానీ జాగ్రత్తగా వెళ్ళు, అప్రమత్తంగా ఉండు. లేకపోతే ఎవరైతే మీ పురంజన్ బాబాయిని తీసుకుపోయారో బహుశా వాళ్లే నిన్ను కూడా ఎత్తుకుపోతారు. క్షమించండి ప్రభు, క్షమించండి. ఈ మూర్ఖపు బాలుడు నువ్వు సృష్టించినట్టే ప్రశాంతమైన, అద్భుతమైన, మనోహరమైన ప్రకృతిని తన కర్కశమైన గొంతుతో కలుషితం చేశాడు. క్షమించు ప్రభు, క్షమించు, క్షమించు ప్రభు. లోపలికి వెళ్తే అశుద్ధమైపోతాం. ఒక పని చేద్దాం, ఇంటిని బయట నుంచే తగలబెడదాం. కాదు, కుటుంబం మొత్తాన్ని కలిపి తగలబెట్టాలి. లోపలికి వెళ్ళి తగలబెడదాం, తర్వాత శుద్ధీకరణ చేయించుకుందాం. పదండి పదండి. సంతోషం అమ్మా, ఈ ముసల్దాన్ని మావయ్యని చూడ్డానికి వచ్చావు. ఎలాగో వచ్చావు కాబట్టి మాతో కొన్ని రోజులుండు. ముసల్దెవరు? నువ్వా? అరే, మా అమ్మమ్మంత పడుచు పిల్ల ఇంకెవ్వరూ ఉండరు. నువ్వు ఈ వయసులో కూడా ఇంటి పనులన్నీ ఒక్కదానివే చేస్తున్నావు. సరే, ఇప్పుడు నేను వచ్చేసానుగా, ఇంకొన్ని రోజులు మీ దగ్గరే ఉంటాను, సరేనా? చెప్పి వచ్చానులే మా అమ్మకి, అంటే నీ కూతురికి. సరేనా? ఇప్పుడు సంతోషమేగా? నా బంగారు తల్లి. అమ్మమ్మ, మామయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఈ పాటికల్లా ఇంటికి రావాలిగా. ఈ పాటికి వచ్చేయాల్సిందే, ఎందుకింత ఆలస్యమైందో తెలీదు. ఇంట్లో సామాన్లన్నీ పగలగొట్టేయండి. అన్ని పగలగొట్టేయండి. పోవే ముసల్దానా, పో. వెళ్ళి తాడు తీసుకురా, పో. ఇద్దరిని కట్టేసి ఇంట్లో తగలబెట్టేద్దాం. వెళ్ళు, తొందరగా తాడు తీసుకుందాం. వెళ్ళు. ఇంకా బిగించుకోట్టు, గట్టిగా పెట్టకూడదు. వీళ్ళందరినీ తగలబెట్టేయాలి. పట్టుకుంటా. పురంజన్ బాబాయ్, పురంజన్ బాబాయ్. భీమ్! బాబాయ్, పురంజన్ బాబాయ్ కనిపించాడా? లేదు, నాకు ఇప్పుడే విషయం తెలిసింది. వాళ్ళందరూ కలిసి పురంజన్ ఇంటికి నిప్పు పెట్టారని. పదండి వెళ్దాం. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? అది అది నోర్మై, నోరు తెరవద్దు. సేట్ గారు, ఇది పురంజన్ మేనకోళ్ళు. పురంజన్ ఇల్లు మొత్తాన్ని తగలబెట్టేశాం, కానీ ఇది తప్పించుకొని పారిపోయింది. నోరు మూయ్, నోరు మూసుకో, మూయ్. దీన్ని కూడా వీళ్ళ అమ్మమ్మతో పాటు తగలబడుతున్న ఇంట్లో పడేద్దాం. దీని మామకు పడిన శిక్ష దీనికి కూడా పడితే బహుశా వచ్చే జన్మలో అయినా దీని జాతి నీతి ఏంటో దీనికి తెలిసి వస్తుంది. వదలండి. కానీ స్వామి, వదలండి ఆ బాలికని. స్వామీజీ,
స్వామీజీ మా అమ్మమ్మను కాపాడండి స్వామీజీ. వీళ్ళందరూ మా మామ ఇంటిని తగలబెట్టారు. మా అమ్మమ్మ మంటల్లో గాలి చచ్చిపోతుంది. ఆమెను కాపాడండి స్వామీజీ, మాకు సహాయం చేయండి. స్వామి, ఇది ఆ పురంజన గాడి అక్క కూతురు. ఆ పురంజన గాడి కోపము ఆవేశము మనిషి బుద్ధిని నాశనం చేస్తుంది.